హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి నెల్లూరి కలెక్షన్స్. ఈరోజైతే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మీ అందరికీ అయితే మన దగ్గర దొరికే హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఎలా తయారవుతాయో ఒక్కసారి అయితే చూపిద్దాం అనుకున్నాను. సో ఇవన్నీ నేను పర్సనల్గా విజిట్ చేసినప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అండి. సో ఇవన్నీ పోస్ట్ చేయడానికి నాకు ఈరోజు రైట్ టైం అనిపించింది. సో ఇదైతే మగ్గం మీద ప్రజెంట్ ఉన్నది స్మాల్ బార్డర్ శారీ అండి. మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవి చాలా వరకు అయితే. సో ఈ మగ్గం మీద అయితే ఎలా చేస్తున్నారో మీరు ఒకసారి అయితే చూడండి. ఈ శారీ తయారవడానికి 3 days పడుతుంది. 1 శారీ 3 days పడుతుంది అనమాట. సో వీవ్ చేసే వాళ్ళైతే ఒకసారి పొట్టు అంటే మీకు పొట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు మల్బరీ పొట్టు. ఇది అంటే న్యాచురల్ ఫైబర్. ఇది ఇప్పుడు అందరు ఫోన్లు నేస్తున్నారు, పాలిస్టర్ ఫోన్లు అవన్నీ కూడా మిషనరీ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు ఈ పొట్టు ఉందండి, ఇప్పుడు వర్షాలు వచ్చి పంటలు పోయాయి అనుకోండి, రేట్ హై డిమాండ్ ప్రోడక్ట్ తగ్గిపోయింది కదా, అప్పుడు రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 7,500 ఉంది కేజీ. ఒక చీరకు వచ్చేసి 200 గ్రాములు ఇవ్వాలి. ఎలా అంటే చూడండి, దాని మీదకి ఎక్కిస్తారు, దాన్ని ఎక్కించి అలా చేతు కండలు చుడతారు. వేస్ట్ పోకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఆ సౌకర్యం ఇచ్చింది 200 గ్రాముల్లో వేస్ట్ పోతే మళ్ళీ వీళ్ళు పెట్టుకోవాలి. అది మళ్ళీ అంటే కాస్ట్లీది కదా ఇది. దీంట్లో ఇప్పుడు ఇది తీసుకొని దీంట్లో పెడతారు. ఇది నేస్తూ ఉంటే అయిపోతూ ఉంటుంది ఇట్లా. అది ఇది అటు ఇటు రన్ అవుతూ ఉంటుంది. ఈ షెడ్లు అంటారు దీన్ని. విన్నారా వాళ్ళ మాటల్లోనే ఎంత క్లియర్గా చెప్తారు. సో ఇప్పుడు ఈ మగ్గం మీద అయితే కుప్పడం శారీ అనమాట. ఇవైతే మనం చాలా అంటే చాలా సేల్ చేసాము. ఇదైతే ప్యూర్ పట్టు మీద కుప్పడం శారీ. ఇదైతే మనం 5,500లో సేల్ చేసిన శారీస్ అనమాట. బిఫోర్ ఎలా ఉందో చూడండి, ఆఫ్టర్ ఫైనల్ ప్రోడక్ట్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో మీరు కూడా చూసారు కదా. సో అవన్నమాట. సో నేనైతే వీవర్స్కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్వం అందరూ ఇలా మగ్గాల మీద చేసిన చీరలే కట్టుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే వాళ్ళకు కూడా అలా చేనేతలకు కూడా సపోర్ట్ లేక ఆల్మోస్ట్ 90% వాళ్ళైతే ఈ వృత్తిని అనేది వాళ్ళు జీవనంగా అనుకున్న వృత్తిని వాళ్ళు వదిలేసుకున్నారు. సో మనమైతే అది వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి డిజైన్స్ వాళ్ళు చేసేలాగైతే మనం చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ఇలా శారీ అయితే వాళ్ళు ఇలా చేస్తారు. ఇలా వెనక థ్రెడ్స్ అనేవి కట్ చేస్తారనమాట. అది కూడా ఈ శారీకి 20 minutes పడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.